బెజవాడ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎంపీ కేసినేని నాని రాజీనామా ప్రకటన తర్వాత టీడీపీ నేత కనకమేడల ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు కనకమేడల కేసినేని నానితో భేటీ అయ్యారు. దానికి సంబంధించి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేతే వద్దు అనుకున్నప్పుడు పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు అంటూ. సో ఆయన లోక్సభ స్పీకర్ని కలిసిన అనంతరం రాజీనామా ప్రకటిస్తాను అంటున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? కేసినేని నానితో ఎంపీ కనకమేడల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పైగా ఇద్దరు భేటీ అవడం జరిగింది. అయితే అధిష్టానం పంపితే కనకమేడల వచ్చారా లేకపోతే ఆత్మీయంగా కలిసేందుకు వచ్చారనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎంపీ కేసినేని మాత్రం ఆత్మీయంగా కనకమేడలతో ఉన్నటువంటి సన్నిహితం కారణంగానే కలవడానికి వచ్చారంటూ చెప్పడం జరిగింది. అయితే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కనకమేడలకి కేసినేని నాని వివరించినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే తిరువూరి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో తలెత్తని వివాదం, ఆ తర్వాత ఏదైతే అధిష్టానం ముగ్గురిని పంపించడం, ఆ తర్వాత బహిరంగ సభకు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మీరు కలగ చేసుకోవద్దని చెప్పడంతో కూడా ఎంపీ కేసినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉదయం కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే పార్టీ అధినాయకత్వమే వద్దన్నప్పుడు పార్టీలో ఇక ఇమడలేనంటూ కూడా పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దాంతోపాటు త్వరలోనే ఇప్పటికే లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరాను, అపాయింట్మెంట్ దొరికిన వెంటనే రాజీనామా సమర్పిస్తాను, ఆ తర్వాత కార్యకర్తలు అటు నేతలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే కొద్దిసేపటి క్రితమే కేసినేని చిన్ని కూడా మాట్లాడడం జరిగింది. తిరువూరి రేపటి సభకి ఎంపీ కేసినేని నాని కూడా ఆయన ఎంపీ హోదాలో హాజరవుతారంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ కేసినేని నాని మాత్రం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే అధిష్టానమే తనని వద్దనుకున్నప్పుడు ప్రస్తుతం తనకి బాధ్యతలు ఎందుకు, తనకి ఇతరత్ర సానుభూతులు ఎందుకు కూడా మాట్లాడింది. కొద్దిసేపటి కేసినేని నాని చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. అధిష్టానం పంపితే వచ్చారా లేకపోతే ఆత్మీయంగా కలిసేందుకు వచ్చారని అడిగిన సందర్భంలో కూడా కేవలం ఎంపీ కనకమేడల నాకు బాగా సన్నిహితుడు, ఆయనతో పాటు నా సహచరి ఎంపీ కాబట్టి మేము అనేక ఉద్యమాల్లో కావచ్చు ఇతరత్ర కలిసి పనిచేశాము, ఆ హోదాలను ఆత్మీయంగా నన్ను పలకరించేందుకు మాత్రమే ఆయన వచ్చారంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అధిష్టానం పంపినటువంటి దూతలు కావచ్చు, వాళ్ళు చెప్పిన సందర్భం ప్రస్తుతం కేసినేని నాని రాజీనామా ప్రతి అంశం కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కేసినేని నాని అంశం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే రేపు తిరువూరు సభకి సంబంధించి కేసినేని నాని వెళ్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసినేని నాని వర్గం ఖచ్చితంగా నాని వెళ్లరు అనే ఒక అభిప్రాయానికి తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన నిర్ణయాన్ని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కేసినేని నాని మొత్తం వాళ్ళ వర్గం కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా 2 సార్లు ఎంపీగా గెలిచారు, కానీ సరైన హోదా గుర్తింపు అధిష్టానం ఇవ్వట్లేదు అన్నట్టుగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసినేని నాని కూడా ప్రస్తుతం కనకమేడల భేటీ అయిన సందర్భంలో కూడా ఇదే విషయాలు చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి, కేవలం ఒక ఆత్మీయంగా కలిసేందుకు మాత్రమే కనకమేడలో వచ్చారంటూ కూడా ఎంపీ కేసినేని నాని అయితే చెప్తూ ఉన్నారు. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.